ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని నేను గెస్ చేశా. అందుకే ఈ డాక్టర్ డ్రెస్సు, ఈ స్పెక్స్ అక్కడ దొరికితే పెట్టుకొని వచ్చేసా. నిన్ను కాపాడా. దేవుడి దయవల్ల గాయత్రి కూడా ఏ ప్రమాదం లేకుండా తప్పించుకుంది బాలాగారు. అవును సుందరి, గాయత్రికి ఏం కాలేదుగా. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది సుందరి. ఏంటండి అది? అక్కడ అమూల్య పాప కూడా ట్రీట్మెంట్ చేశారు. అంతేకాదు, నెక్స్ట్ మంత్ ఎవరో ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ వస్తారంట. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, డబ్బులు అరేంజ్ చేసుకోమని ఇందాక డాక్టర్ గారు వచ్చి చెప్పారు. ఓ పోనీలేండి బాలాగారు, ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. నెల రోజుల్లో ఆ డాక్టర్ వచ్చే లోపల ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసి అమూల్యకి మనమే ఆపరేషన్ చేయించాలి. అవును, మనమే ఆపరేషన్ చేయించాలి. అవును సుందరి, అసలు గాయత్రికి ఉన్నట్టుండి కడుపు నొప్పి ఎందుకు వచ్చి ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు బాలాగారు. నేను డాక్టర్ని అడుగుదామని అనుకున్నాను, కానీ డాక్టర్ గారు లోపల లేరు. సుందరి, నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్? అదేంటంటే గాయత్రికి అలా అవడానికి కారణం మన ఇంట్లో ఉన్నారే ఆ దుష్ట శక్తులు, ఆ ఫణిగాడు, ఆ ఊర్వశి, ఆ బాబాయ్, వీళ్ళే కారణం అయింటారని నా డౌట్. అవునండి, మీరన్నది నిజమే. ఖచ్చితంగా గాయత్రికి అలా అవ్వడానికి కారణం వాళ్లే అయ్యుంటారు. మీరంటుంటే నాకు కూడా వాళ్ల మీద అనుమానం వస్తుంది. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఇంకొకసారి గాయత్రి జోలికి రాకుండా చేయాలి. ఈ హాస్పిటల్లో మనమేం చేస్తాం? చెప్తా. మాస్క్ పెట్టుకో. నాతో రా. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. సిస్టర్, ఇది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్కి ఎనెస్థీషియా ఇవ్వాలి. ఆ కాలు తీసే పేషెంట్కేనా? అవును. సరే సరే, ఆ రూమ్ నంబర్ 201లో ఉన్న పేషెంట్కి మోషన్స్ అవడానికి ఈ టాబ్లెట్స్ ఇవ్వు. తీసుకో. అలాగే. అరే, బాబీ ఫోన్ చేస్తున్నాడు. బాబీ, సుందరి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? 1 minute. బాలగారు, బాలగారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను డాక్టర్ని కదా, వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఈ ఇంజెక్షన్ ఇచ్చి ఈ టాబ్లెట్లు మా బాబాయ్కి, ఆ ఫణిగాడికి ఇస్తా. అప్పుడు వాళ్ళ తిక్క కుదురుతుంది. వద్దు బాలగారు, బాలగారు, వద్దు, నా మాట వినండి. మేడం, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. అయ్యో, నన్నా? మిమ్మల్ని. ఏంటో కుట్టినట్టు అనిపించిందండి. ఇక్కడ మస్కిటోస్ ఎక్కువ. మస్కిటోసా? చెప్తా. ఒక్క నిమిషం. బాలగారు, ఒకటేస్తే మోషన్స్ అవుతాయి, 2 వేస్తే బాగా మోషన్స్ అవుతాయి, అదే 3 వేస్తే ఇంకా బాగా మోషన్స్ అవుతాయి, అదే 5 వేస్తే డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టు అయిపోతుంది.
ఇంకెంతసేపు నాన్న? మనం ప్లాన్ వేయటం అది ఫెయిల్ అవ్వటం కామనే కదరా. డాక్టర్ కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తారు. వెళ్తూ వెళ్తూ చెరొక ఇరానీ చాయ్ తాగిపోదాం, సరేనా? అమ్మా. ఇదిగో నాన్న, ఇంకోసారి ఇలా చేస్తా. నువ్వు కూడా తాగరా. అబ్బా. తాగండి తాగండి. పదా. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. పదానంత రామ్మా. పదరా, మనం వెళ్ళి చూసి కాసేపు నటిస్తూ బాధపడదాం, లేకపోతే డౌట్ వస్తుంది. సరే పదా. పద. గాయత్రి, ఎలా ఉంది ఇప్పుడు నీకు? పర్లేదండి. చాలా కంగారు పడిపోయామమ్మా నీకు అలా అవ్వగానే. ఆ దేవుడి దయ వల్ల నీకు నీ కడుపులో బిడ్డకు ఏమీ కాలేదనే అనగానే ఏంట్రా ఇద్దరు అక్కడే ఆగిపోయారు? ఏమి లేదమ్మా, ఏదో కడుపులో తిప్పుతుంది. ఇప్పుడే వస్తాను, తప్పుకోరా. బామ్మ, నాకు కూడా అదే ప్రాబ్లం. నేను కూడా వెంటనే వస్తాను. ఎస్. బాలగారు, ఇంక మనం అమూల్యం తీసుకుని ఊరెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే వాళ్ళు మనల్ని చూసినా చూడొచ్చు. సరే పద సుందరి.